ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారనే అంశాలను మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేసే అంశాలను తెలుసుకుందాం. ఈరోజు చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ ఉన్నటువంటి జిల్లాలు ఏవైతున్నాయో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలో 1 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం తెలిపింది. అంతేకాకుండా ఇక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, హన్మకొండ, వరంగల్, మహబూబాద్ ఈ 5 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వెల్లడించింది. రేపు చూసుకున్నట్లయితే రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసిన పరిస్థితి. అంతేకాకుండా మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఎల్లుండి 13వ తేదీన చూసుకున్నట్లయితే 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా వెల్లడించిన పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరెంజ్ హెచ్చరికలను, ఈ ఆరెంజ్ హెచ్చరికలు ఉన్నటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఆరెంజ్ హెచ్చరికలు ఉన్నటువంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాలు చూసుకున్నట్లయితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఎల్లో హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా 14వ తేదీన కూడా అత్యధికంగా చూసుకున్నట్లయితే ఆరెంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో ఏదైతే ఎల్లో హెచ్చరికలు ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగామ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పింది. ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. అంతేకాకుండా 15వ తేదీన చూసుకున్నట్టే 15వ తేదీన తెలంగాణ అత్యధిక భాగం కూడా ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసిన పరిస్థితి. ఈ ఆరెంజ్ హెచ్చరికలు ఉన్నటువంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా తెలిపింది. ఏదైతే 13, 14, 15వ తేదీలో కురిసేటువంటి వర్షాలు ఏవైతున్నాయో అవి అల్పపీడన ప్రభావంతో కురుస్తాయి కాబట్టి దాని తీవ్రతను బట్టి కూడా ఈ ఎల్లో హెచ్చరికలు కానీ అది ఆరెంజ్ హెచ్చరికలు కానీ మారే అవకాశం ఉంది. అయితే ఆరెంజ్ హెచ్చరికలు కూడా రెడ్ రంగు హెచ్చరికలు కూడా మారే అవకాశం అయితే వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.